సిస్టర్ బెదర్ ప్రేస్ లాడ్ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవించండి, మోకరించండి. ప్రియమైన పరలోక తండ్రి, ఈ శనివారం ఉదయం నీ సన్నిధిలో నమ్ర హృదయముతో నిలుస్తున్నాము. ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రభువా. మా హృదయాలను విశ్రాంతి పొందేలా చెయ్యుము. మా ఆలోచనలు కష్టాలు నీ చేతిలో ఉంచుతున్నాము. నీ సమాధానం మమ్మల్ని చుట్టూ ఉంచునుగాక. ఈరోజు మేము చేసే ప్రతి పని నీ చిత్త ప్రకారముగానే జరుగునుగాక. మా కుటుంబాలకు, స్నేహితులకు, సంఘానికి నీ కృప విస్తరించుము. మా మాటల ద్వారా, పనుల ద్వారా నీ ప్రేమ వెలుగును ప్రతిబింబించజేయుటకు మాకు సహాయము చేయుము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో చూడండి సిస్టర్ బెదర్, ఆయన మనల్ని విమోచించి తన సొత్తుగా చేసుకొనుటకు తానే మన కొరకు అర్పించుకొనెను అని పౌలు భక్తుడు తీతుకు రాస్తూ దేవుని ప్రేమను అభివర్ణించాడు. నిజమైన ప్రేమలో త్యాగము, సమర్పణ ఉంటుంది. ఎక్కడైతే స్వార్థము లేదో అక్కడ ప్రేమ వికసిస్తుంది. క్రీస్తు ప్రభువు మనల్ని అపారమైన ప్రేమతో మొదట ప్రేమించారు గనుక రక్షించబడిన మనము ఆయనను ప్రేమింప బదులమై ఉన్నాము. తన కృప మహిమకు కీర్తి కలుగునట్లుగా మనకు అనుగ్రహించబడిన సమయం, సామర్థ్యం, వానరులు దేవుని రాజ్య విస్తరణ కొరకు ప్రేమతో వినియోగించగలిగితే అంతకన్నా ఆశీర్వాదం మరొకటి ఏముంటుంది? ప్రతి దీవెన బాధ్యతతో ముడిపడి ఉంటుందన్న సత్యాన్ని మరవనివాడు మరిన్ని దీవెనలు పొందుకుంటారు. హల్లెలూయా. మీ ప్రియమైన యేసు బిడ్డ రామలక్ష్మి. హల్లెలూయా, ఆమేన్. సిస్టర్ బెదర్ ప్రేస్ లాడ్ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఏకీభవించండి, మోకరించండి. ప్రియమైన పరలోక తండ్రి, ఈ శనివారం ఉదయం నీ సన్నిధిలో నమ్ర హృదయముతో నిలుస్తున్నాము. ఆశీర్వదించినందుకు నీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము ప్రభువా. మా హృదయాలను విశ్రాంతి పొందేలా చెయ్యుము. మా ఆలోచనలు కష్టాలు నీ చేతిలో ఉంచుతున్నాము. నీ సమాధానం మమ్మల్ని చుట్టూ ఉంచునుగాక. ఈరోజు మేము చేసే ప్రతి పని నీ చిత్త ప్రకారముగానే జరుగునుగాక. మా కుటుంబాలకు, స్నేహితులకు, సంఘానికి నీ కృప విస్తరించుము. మా మాటల ద్వారా, పనుల ద్వారా నీ ప్రేమ వెలుగును ప్రతిబింబించజేయుటకు మాకు సహాయము చేయుము. యేసు